హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎకన్ వెంకటేశ్వర స్వామి, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే క్వశ్చన్ పేపర్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటున్నానంటే, మీరు ఏపీ డిఎస్సి ఎగ్జామినేషన్లో మీరు అనుకున్నట్లు ప్రీవియస్ పేపర్లో ఇస్తున్నటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నే ఈసారి పేపర్ ఇస్తారు అనుకోవడం అనేది మీ తప్పు. ఎందుకంటున్నానంటే, ఈ రోజులో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి లేదా ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ పడేటటువంటి అభ్యర్థులు ఈరోజు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోటీ పరీక్షలు రాయబోతున్నారు కాబట్టి పోటీతత్వం అనేది పెరుగుతుపోతున్నది. కాబట్టి గతంలో గడిచినటువంటి ప్రశ్నలు దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రిపేర్ అయినట్లయితే కొంచెం దెబ్బతినే యోచన ఉంటుంది. కాబట్టి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటనేసి అంటే, రీసెంట్ గా మనకి టెట్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. ఈ టెట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రశ్నల సరళిని గుర్తుపెట్టుకొని ఏపీ డిఎస్సికి మీరు ప్రిపేర్ అవ్వాలి. అనగా వాట్ ఈజ్ అవర్ నేమ్ అనే ప్రశ్నలు అడిగే స్థాయి నుంచి ఏపీ డిఎస్సి దాటేసింది అనమాట. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అంత ఈజీగా ఇచ్చే యోచన లేదు డిఎస్సి. ఓకే, విషయం పక్కన పెట్టండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాన్ని నిర్వహించడం అనేది జరిగినది. ఈ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ మనకు చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగాడు, అసలు మనం డిఎస్సి కూడా ఇలా ప్రిపేర్ అవ్వాలా అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి, నేను చెప్పడం కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు రీసెంట్ గా ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలు అంటాం. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది విశ్వ క్రీడలు. ప్యారిస్ కేంద్రం ముగిసింది ప్యారిస్ ఒలింపిక్స్. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని నేను మళ్ళీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో చెప్పాను. కానీ కొంతమంది నెగ్లిజెన్స్ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం ఈ రోజు లేదు. కావాలంటే చూడండి, ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో అత్యధిక పథకాలు సాధించిన మొదటి 4 దేశాలను గుర్తించండి అని అడిగాడు. అంటే ప్రశ్న సరళి మారిపోయింది. మొదటి దేశం అడగలేదు, లాస్ట్ దేశం అడగలేదు, భారతదేశ స్థానం అడగలేదు, కానీ మొదటి 4 దేశాలను జతపరచండి అని అడిగాడు. అంటే ప్రశ్న సరళి మారిపోయింది. అదేవిధంగా మనకి అక్టోబర్ 24వ తారీఖున మనకి యుఎన్ఓ స్థాపన దినోత్సవం జరుపుకుంటాం. యుఎన్ఓ స్థాపన దినోత్సవం జరుపుకుంటాం. ఈ యుఎన్ఓ స్థాపన దినోత్సవాన్ని వాడు దృష్టిలో పెట్టుకొని, అనగా ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని ఈ స్టార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో, అనగా కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని దానికి సంబంధించి స్టాక్ ను లేవనెత్తుతూ ప్రశ్న అడిగాడు ఈ రోజు. కావాలంటే మీరు చూడండి, యుఎన్ఓ మొత్తం 6 విభాగాలు ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒకటి, రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ మరొకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మరొకటి ఉంటుంది, సచివాలయం ఉంటుంది, అదేవిధంగా ఎకనామిక్స్ కౌన్సిల్ ఉంటుంది, ట్రస్టీషిప్ కౌన్సిల్ అనే 6 విభాగాలు ఉంటాయి. ఈ 6 విభాగాలు ఏవైతే ఉన్నాయో వీటిపై ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, యుఎన్ఓలో లేనటువంటి విభాగాన్ని గుర్తించండి అని అడిగాడు. లేనటువంటి విభాగాన్ని గుర్తించమని అడిగాడు. అనగా లేనటువంటి విభాగాన్ని నువ్వు గుర్తించాలని అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి విభాగాలు ఏవైనా నీకు గుర్తొస్తేనే ఆ ఆన్సర్ నువ్వు ఆన్సర్ చేయగలవు. ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే ఐఐబి, ఆసియన్ లేదా ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే దానిని అడగడం అనేది జరిగినది. ఆప్షన్ ఇది ఉంది, ఇది ఆన్సర్ అవుతాయి. లేనటువంటి విభాగాన్ని అడిగాడు. అదేవిధంగా ఇంకా జీకో పాయింట్ ఆఫ్ వ్యూ మన క్వశ్చన్స్ అనేకంగా అడగడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గత 60 ప్రీవియస్ పేపర్లను పరిగణలోకి తీసుకొని ఈ తెలంగాణ పేపర్లు కావచ్చు, తెలంగాణ డిఎస్సి పేపర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి వివిధ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఆ పేపర్లన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నల యొక్క సరళి పసిగడుతూ ఈ ప్రశ్నలు ఏ ప్రాంతం నుంచి అడుగుతున్నాడు, అసలు క్వశ్చన్ పేపర్ ని ఆ ప్రశ్న పత్రాన్ని ఈ ఫ్యాకల్టీ ఇస్తారే యొక్క వ్యక్తులు అనేక క్వశ్చన్ పేపర్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కోణంలో ఆలోచించి ప్రశ్నలు అడుగుతున్నారో అనే నాడిని పసిగట్టి మీకోసమే ప్రత్యేకంగా 60 డిఎస్సి పేపర్ ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని జస్ట్ 1 లైన్ లో
వన్ వర్డ్ ఆన్సర్స్ లో, వన్ లైన్ లో వన్ వర్డ్ ఆన్సర్స్ లో డిఎస్సి వాళ్ళ కోసమే, ఏపీ డిఎస్సి వాళ్ళ కోసమే 1000 బిట్స్ ని 1000 బిట్లను తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో ఇప్పటికే 400 బిట్ల వరకు జీకే బిట్స్ ని మన యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. ఒకసారి గమనించండి. నేను ప్రూఫ్ తో సహా మన వాట్సాప్ ఛానల్ అంటే కావాలని షేర్ చేస్తాను ఎన్ని ప్రశ్నలు వచ్చాయో. కాబట్టి ఇప్పుడు నేను డిఎస్సి విద్యార్థి నేను ఒకటో చెప్పదలుచుకున్నా. మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మన వాట్సాప్ ఛానల్ కావచ్చు, లేకపోతే నా యాప్ ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. ఏ యాప్ అది? ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఏపీ డిఎస్సి కి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1000 బిట్లను కేవలం ప్రస్తుతం 399 రూపీస్ కే ఇస్తున్నాం. దీనిని బాగా కొనుగోలు చేయండి, మంచిగా చదవండి. మీకు డిఎస్సి లో మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా ప్రశ్నాపత్రాన్ని నాడిని పసిగట్టండి ఏపీ విద్యార్థులకు సూచిస్తున్నాం. అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎకానమీ పరంగా కానీ, జీకే కరెంట్ అఫైర్స్ పరంగా కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి, లేదా కామెంట్ బాక్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? డౌన్లోడ్ ది ఎకానమీ వెంకటేష్ యాప్. థ్యాంక్ యూ టు ఆల్.